మరి నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో మరి యొక్క అంద్రీనివాను పూర్తి చేయాలని ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 19-24లో 500 కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి, దగా ఏంటి అనేది మనందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి కరెంటు బిల్లుల బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే రాయలసీమ బిడ్డను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కొత్తగా ఏమీ చేయని అవసరంలా ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశంలో ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టి పనులు చేసి ఉంటే ఈరోజు ఆ 3,850 కాదు, మళ్ళీ రెండో దశకి వెళ్ళి ఉండేవాళ్ళం 6,200 దశకి. అంటే ఈవేళ అడుగున కూడా రాయలసీమకి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏంటనేది కళ్ళకు కట్టినట్లు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ లోనే కాదు జిఎన్ఎస్ఎస్ లో కానీ ప్రతి రిజర్వాయర్ లోనూ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది.